వరుస ఓటములతో డీలా అయిన కాంగ్రెస్ ల మార్పులు చేస్తున్నారు ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. 4 రాష్ట్రాలకు పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న దిగ్విజయ్ సింగ్ కు కోత పెట్టిర్రు. అనేక మందికి పదవులు మార్చిర్రు. కొంతమందికి ప్రమోషన్లు ఇచ్చి ఇంకొందరికి తగ్గించిర్రు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఏపీ, తెలంగాణ, కర్ణాటక, గోవా రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ గా ఉన్న దిగ్విజయ్ సింగ్ పదవులకు కోత పడ్డది. కర్ణాటక, గోవా ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి దిగ్విజయ్ను తప్పించారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. ఈ నడుమనే జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికలల్లా కాంగ్రెస్ కు అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లొచ్చినా సర్కార్ ఏర్పాటు చేస్తుట్లా మాత్రం ఫెయిల్ అయింది. చిన్న పార్టీల మద్దతు కూడగట్టుట్లా డిగ్గి రాజా లేట్ చేసుడుతోటి బీజేపీ సీన్లకచ్చి సీఎం సీటు ఎగరేసుకపోయింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి దగ్గరి మనిషిగా పేరున్న దిగ్విజయే ఇదంతటికీ కారణమనే విమర్శలొచ్చినాయి. గోవా సీఎం మనోహర్ పారికర్ అయితే రాజ్యసభలనే దిగ్విజయ్ మీద సెటైర్లేసిండు. గోవాల దిగ్విజయ్ సింగ్ చేసిన ఘన కార్యం మీద సోనియా గాంధీ గుస్సా అయినట్టు తెలుస్తుంది. అందుకే కర్ణాటక, గోవాలల్లా పార్టీ ఇన్ఛార్జ్ పదవులను దిగ్విజయ్ నుంచి తీసేసుకున్నారు. ఏపీ, తెలంగాణ పార్టీ ఇన్ఛార్జ్ పదవులు మాత్రం అట్లనే ఉంచారు. కర్ణాటకకు ఇన్ఛార్జిగా కేరళకు చెందిన లోక్సభ ఎంపీ కేసీ వేణుగోపాల్ను నియమించింది అధిష్టానం. ఇక గోవా పార్టీ ఇన్ఛార్జిగా తమిళనాడుకు చెందిన ఏ చెల్లకుమార్ను పెట్టినారు. సీనియర్ నేత మధుసూదన్ మిస్త్రీని ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించి పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ మెంబర్ గా అపాయింట్ చేసిరు సోనియా గాంధీ. సిఈఏ చైర్మన్ గా ముల్లాపల్లి రామచంద్రన్ ఉండగా మధుసూదన్ మిస్త్రీ, భువనేశ్వర్ కలితలు సభ్యులుగా ఉంటారన్నారు. అట్లనే సిఈఏ సలహా కమిటీని కూడా ఏర్పాటు చేసిరు సోనియా. కమిటీల రాజ్యసభ ఎంపీ శంషేర్ సింగ్, ఎంపీ బీరేన్ సింగ్ యంగ్జీ, మాజీ ఎంపీ అష్కలి తక్లను సభ్యులుగా పెట్టినారు. ఈ ఏడాది ఎన్నికలు జరుగుతున్న హిమాచల్ ప్రదేశ్ లో కూడా తొందరలోనే మార్పులుంటాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.